సిరివెళ్ల మండలంలోని గోవిందపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. శనివారం జరిగిన ఈ తనిఖీలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సుదర్శన్ బాబు పాల్గొని కీలక సూచనలు చేశారు. అధికారి మాట్లాడుతూ టీకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని కల్పించి అనేక ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు టీకాలు వేయించాల్సిన బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బుధవారం శనివారం టీకాల సెషన్లు నిర్వహిస్తూ అర్హులందరికీ శాతం టీకా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ అధికారి జగదీష్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుదర్శన్ బాబు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి. ఈరోజు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఇమ్యునైజేషన్ సెషన్ వెరిఫై చేయడానికి గోవిందపల్లి సచివాలయం సిరివెళ్ల పిహెచ్సి కింద మనం ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యంగా ఇవాళ మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే అందరు పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సెషన్ ఎట్లా జరుగుతుంది, ఎంతమంది ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, వేయించుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్, అట్లాగే మనకి ఇక్కడ ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది ఒకటి జరుగుతుంది. ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కూడా 5 సంవత్సరాల పిల్లల్లో ఈ సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చేటువంటి జ్వరాలు, వాంతులు, విరోచనాలు, అట్లాగే మనకి అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వల్ల మనం ఈ వ్యాధులను కూడా అరికట్టడానికి చాలా అవకాశం ఉంది. 10% మనకి వ్యాక్సినేషన్ అనేది జరిగితే ఎలాంటి అంటు రోగాలు పిల్లల్లో రాకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరోచనాలు, చిన్నపిల్లలు వాళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వగలిగితే ఎవరైనా మనకి వ్యాక్సిన్ మిస్ అయినా సరే మన ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు, అట్లాగే మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సిహెచ్ఓస్, ఎమ్మెల్యేస్, అట్లాగే అంగన్వాడీ టీచర్స్ కూడా పిల్లల్ని మనకి ఇక్కడికి సచివాలయానికి పంపించి మనకి ఇక్కడ వ్యాక్సిన్ ఉదయం 9 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 వరకు ఏఎన్ఎంస్ అందరూ అందుబాటులో ఉంటారు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆశాలు ముందుగానే మంగళవారం, బుధవారం సెషన్ కాబట్టి మంగళవారం, అట్లాగే శనివారం సెషన్, శుక్రవారం ఊళ్ళలో ఎవరెవరైతే మనకి వేయించుకునే వారు ఉన్నారో వాళ్ళని ఇక్కడికి మొబిలైజ్ చేసి తగు వ్యాక్సిన్ ఇప్పిస్తే మనం చాలా వరకు వ్యాధులు వ్యాధులు అరగట్టగలుగుతాం. అట్లాగే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తారు. కాబట్టి ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాల పరిశుభ్రత, వండినాటి మీద మూతలు పెట్టుకోవడం, అట్లాగే మనం అప్పుడప్పుడు వండిని తినడం, నిలవన్న తినకపోవడం ఇట్లాంటివి చేయడం వల్ల అంటువ్యాధులు కూడా ఉంటాయి, రాకుండా ఉంటాయి మనకి. అట్లాగే ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా మనం అరికట్టడానికి ఇంట్లో దోమతర్లు, అట్లాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి జ్వరాలు ఉన్నా సరే మనం ఇమీడియట్ గా ఆశా కార్యకర్తకి ఇన్ఫార్మ్ చేస్తే ఆశా కార్యకర్తల ద్వారా ఏఎన్ఎంస్ ద్వారా వైద్యాధికారికి అట్లాగే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించి తగు ఆరోగ్య సూత్రాలను కూడా ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చక్కటి సమాజాన్ని, అట్లాగే ఆరోగ్యవంతమైన పిల్లల్ని మనం ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాం.